జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 21వ తేదీ శనివారం రోజున మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 21వ తేదీ శనివారం రోజు మేషరాశి వారు ముఖ్యంగా ఆర్థికపరమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి ఇది మీకు ఒక రెడ్ అలర్ట్ లాంటి వార్త అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు గనుక డబ్బును అప్పుగా ఇస్తే అది ఎప్పటికీ తిరిగి రాదు. అలాగే పక్క వాళ్ళ దగ్గర నుండి మీరు అప్పు చేసినా కూడా ఆ డబ్బును తిరిగి చెల్లించడం అనేది మీకు కష్టసాధ్యమే అవుతుంది. ఏది ఏమైనా ఈరోజు మేషరాశి వారు ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకోవడంలో ఖచ్చితంగా విఫలమవుతారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కాబట్టి డబ్బు విషయంలో ఈ రోజంతా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇంట మరియు బయట వివాదాలు చోటు చేసుకుంటాయి. ఏదో ఒక గొడవ జరగకుండా అయితే రోజు గడవదు. అంతేకాదు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఒత్తిడిని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వృత్తి మరియు ఉద్యోగరీత్యా స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. పై అధికారుల యొక్క మాట తీరు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. వ్యాపార రీత్యా కూడా చికాకులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా కాంట్రాక్టు రంగాల్లో ఉండేవారికి, వైద్యులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కాలం అంతా అనుకూలంగా లేదు. ప్రయాణాల వలన విసుగు మరియు అలసట కలుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంది. పూజా కార్యక్రమాల్లో తప్పులు దొరలకుండా చూడండి. మొత్తం మీద ఈ శనివారం రోజు మేషరాశి వారికి 4 రూపాల్లో జాగ్రత్తలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేయడం మంచిది. ఈ శనివారం రోజు మేషరాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి షష్ఠి నక్షత్రం, పూర్వ పాల్గొని నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. మళ్ళీ సాయంత్రం 6 గంటల నుండి 6 గంటల 37 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, నిశ్చితార్థాలకు, అగ్రిమెంట్లకు, మొక్కలు నాటడానికి, ఫిర్యాదులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ శనివారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీ ఇష్ట దైవాన్ని ఆరాధన చేసి 11 తెల్ల పువ్వులను సమర్పించి దినచర్యను ప్రారంభం చేయండి. రోజంతా శుభప్రదంగా సాగుతుంది. అలాగే జై రామ జై రామ అంటూ ఆంజనేయ స్వామివారి చిత్రపటం ముందు కూర్చొని 108 సార్లు స్మరణ చేసిన మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఓం కృష్ణాయ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం విష్ణు ఆలయాన్ని కానీ, ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని కానీ దర్శించుకొని రావి చెట్టుకు మరియు వేప చెట్టుకు చెంబుడు నీరు పోసి 7 ప్రదక్షిణలు చేస్తే కుటుంబంలో ఉన్న గొడవలు, గందరగోళాలు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది.